ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఇప్పటికీ 55 సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రతిసారి కేంద్రం నుంచి నిధులు తేవడానికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. అవసరమైతే ఇంకో 100 సార్లైనా వెళ్తానని కుండబద్దలు కొట్టాడు. కేంద్రం రాష్ట్రం సంబంధాలు బడేబాయ్ చోటేబాయ్ తరహాలో ఉండాలని చెప్తూ వచ్చాడు. తీరా ఏమైంది? రెండేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 3000 కోట్లు తగ్గినాయి. అంటే కేటాయింపుల్లో ఒక్క పైసా తెలంగాణకు కేంద్రం విదలచ్చలేదు. సో కేసీఆర్ హయాంలో కేంద్రంతో కొట్లాడుతూనే 1400 నుంచి 1650 కోట్ల వరకు ఏటా తెచ్చుకున్నది రాష్ట్రం. మరి ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం కారణంగా 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నది. నిధుల మంజూరులో భారీగా కోత పడుతున్నది. 2020-21 నుంచి 2025-26 వరకు 9048 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో కూడా కేవలం 6051 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్లే రెండేళ్లలో 15వ ఆర్థిక సంఘం 2991 కోట్ల రూపాయల మేరకు కోత పెట్టింది. అంటే రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల రాష్ట్రానికి ఫైనాన్స్ నిధుల్లో 33% పైగా నష్టం వాటిల్లింది. ఇది రాష్ట్ర గ్రామ పంచాయతీల ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపింది. రైతులు, గ్రామీణ మహిళలు, పిల్లల ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యధిక జీడీపీ పెరుగుదల కలిగిన రాష్ట్రాల్లో ఒకటి. దేశానికి ఆదాయం అందించే టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. దేశంలోని 28 రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం గత 5 ఏళ్లలో 2,37,129 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వాటా 6,051 కోట్ల రూపాయలు. అంటే కేవలం 2.55% మాత్రమే కావడం గమనార్హం. గ్రామీణ ప్రజలకు రోడ్లు, నీరు, విద్యుత్, ఆరోగ్య సౌకర్యాలు అందించాలంటే కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కీలకం. కానీ తెలంగాణకు కేటాయించే ఆర్థిక సంఘం నిధులు మంజూరులోనూ తీరని అన్యాయం చేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు దేశవ్యాప్తంగా గ్రామీణ, స్థానిక సంస్థలకు 2,97,555 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ తెలంగాణకు మాత్రం నిధుల కేటాయింపుతో పాటు విడుదలలోనూ అన్యాయం చేస్తున్నది. దేశ చరిత్రలో తెలంగాణది భౌగోళికంగా 11వ స్థానం, జనాభా పరంగా 12వ స్థానం. దేశ జీడీపీలో తెలంగాణది పెద్దన్న పాత్ర అని కేంద్రమే పార్లమెంటు సాక్షిగా అంగీకరించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటా మాత్రం అందులో 10వ వంతు కూడా పెరగలేదు. ఇప్పుడు తెలంగాణకు 5వ ఆర్థిక సంఘం నిధులు కూడా 2.55% దగ్గరే నిలిచిపోయాయి. 2024-25కు 1,514 కోట్ల రూపాయలు కేటాయించబడినా ఇంకా ఒక్క పైసా కూడా రిలీజ్ కాలేదు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లేనని కేంద్రం చెప్తున్నది. 2025-26 మార్చిలో 1,477 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ అంచనాల ప్రకారం రాష్ట్రానికి మొత్తం 3,000 కోట్ల నష్టం వాటిల్లనుంది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో రాష్ట్రంలోని 12,733 గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రోడ్లు, డ్రైనేజీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మహిళా శక్తీకరణ కార్యక్రమాలు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలు కష్టాల్లో పడ్డారు. ఇది తెలంగాణకు ఎదురైన ఆర్థిక సమస్య కాదని, తీరని అన్యాయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్రం వెంటనే పెండింగ్ నిధులు రిలీజ్ చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు సకాలంలో నిర్వహించి ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు మరింత వెనుకబడతాయని, ఇది రాష్ట్ర ప్రజలకు మరింత అన్యాయం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు.